దీనమ్మ జీవితం ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉంటున్నారు. కానీ గ్రహచారం మొత్తం నా నెత్తి మీదే తిరుగుతుంది. శనిదేవుడు మాత్రం నాకు రోజు రోజుకి బెస్ట్ ఫ్రెండ్ అయిపోతున్నాడు. 2 డేస్ సంతోషంగా ఉంటే 4 డేస్ ఎందుకు బాధపడతానో తెలీదు. దీనివల్ల హెయిర్ ఫాల్, డిప్రెషన్, ప్రశాంతత అస్సలకి ఉండట్లేదు. కాసేపు వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ప్రశాంతంగా కొంతసేపైనా నిద్రపోతాము అనుకునే లోపు ఏదో ఒక ఆలోచన, మైండ్ మొత్తం డిస్టర్బ్. ఇలా నాకే ఎందుకు జరుగుతుందో తెలీదు. ఇంత సాఫ్ట్ హార్టెడ్గా అస్సలు ఉండకూడదు. కానీ నాకెందుకు ఆ దేవుడు ఇంత సాఫ్ట్ హార్ట్ ఇచ్చాడో నాకు కూడా తెలీదు. నేను కూడా అందరిలాగా చీట్ చేయాలి, మోసం చేయాలి, నా అవసరానికి వాడుకొని వదిలేయాలి అని అనుకుంటా. కానీ అదేంటో నేను చేసే పనులు అవతల వాళ్ళు చేసేస్తున్నారు. నాకు అట్లా చేయబుద్ధి కాదు, అదేంటో తెలీదు. అలా చేసిన వాళ్ళే ఎంత సంతోషంగా, ఎంత సుఖంగా ఉంటున్నారు. మరి వాళ్ళకి కర్మ అనేది ఎందుకు తగలదో ఏమో కానీ, అసలు కర్మ అనేది ఉంది ఉంది అని పెద్దవాళ్ళు చెప్పడమే కానీ అది రియల్ లైఫ్లో అసలు లేదని నేను గట్టిగా నమ్ముతాను. వాళ్ళంత సంతోషంగా ఉంటే ఏ పాపం ఎరగని ఒకళ్ళ చేతిలో మోసపోయిన వాళ్ళు ఇంత బాధపడతా ఉన్నా కూడా దేవుడు ఎందుకు ఒక్కసారి కూడా చూడడో, ఆలోచించడో, అసలు వింటున్నాడో లేదో కూడా అర్థం కావట్లేదు. ఒక సిచ్యువేషన్ నుండి వస్తున్నాను అనుకునేదానికి లేదు, రెడీగా ఇంకో సిచ్యువేషన్ వెయిట్ చేస్తూనే ఉంది. నువ్వు హ్యాపీగా ఉండేదట్ట, నేనున్నాను నీకు, బాధపడకు అనేసి. దీని అమ్మ జీవితం లైఫ్ మొత్తం బాధలోనే అయిపోతుంది. ఇంకా సంతోషం మెడికల్ వస్తుంది. ఏ పరిస్థితులైనా సంతోషంగా ఉండాలి అని అనుకుంటా, అది అనుకునేంత వరకే. ఇట్లాంటి హార్ట్, ఇట్లాంటి మనస్తత్వం నాకు దేవుడు ఎందుకు ఇచ్చాడో ఏమో.